నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. కుక్క మనకు విశ్వాసమైన జంతువే కావచ్చు, కానీ పొరపాటునో ప్రమాదవశాత్తుగానో దాని కాటుకు గురైతే మాత్రం అది రేబిస్ వ్యాధి రూపంలో మన పాలిట మృత్యుపాశంగా మారుతుంది. కుక్క కాట్లకు గురై ప్రతి ఏటా ఎన్నో వేల మంది రేబిస్ రక్కసికి చిక్కుతున్నారు. మనలో చాలామంది కుక్క కాటును పెద్దగా పట్టించుకోరు. ఆసుపత్రికి వెళ్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేయించుకోవాల్సి వస్తుందేమో అనే భయంతో నాటు వైద్యాల్ని ప్రయత్నిస్తుంటారు. పసుపు పూసి ఆకుపసర్లను పట్టించి అంతటితో వదిలేస్తుంటారు. నిజానికి ఇలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. కుక్క లాలాజలంలో రేబిస్ వైరస్ ఉండి అది మనకు సోకితే మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. ఈ నేపథ్యంలో రేబిస్ గురించి, కుక్క కరిచినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి ఇష్టంగా పెంచుకునే జంతువు కుక్క. ఏ ఇంటి ముందు చూసినా మొదట శునకమే దర్శనమిస్తుంది. ఇంటి కాపలా కోసం, సరదాగా దానితో గడపడం కోసం కుక్కలను ఇష్టంగా పెంచుతారు. అయితే కుక్కలకు సకాలంలో టీకాలిప్పించకపోతే అవి కరిస్తే ర్యాబిస్ వ్యాధి బారిన పడి చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 55,000 మంది ఈ రేబిస్ వ్యాధి బారిన పడి మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో కనీసం 20,000 మంది మన దేశంలోనే మరణిస్తున్నారు అన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అంటే కుక్కల బెడద మనకు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా జంతువుల కారణంగా రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ 99% కేసుల్లో కుక్క కాట్లే ప్రధాన కారణంగా ఉంటున్నాయి. రేబిస్ బారిన పడుతున్న వారిలో 15 ఏళ్లలోపు పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు అన్నది చేదు నిజం. దీనికి కారణం ఏంటంటే రేబీస్ అనేది ఒక భయంకరమైన వ్యాధి. ఇది సోకిన వారు 100% చనిపోతారు. కాకపోతే దీనికి వ్యాక్సిన్ తీసుకుంటే 100% బతుకుతారు. ఇది ఒక జూనోటిక్ వ్యాధి. జూనోటిక్ వ్యాధి అంటే యానిమల్స్ నుంచి, అంటే జంతువుల నుంచి మనిషికి వచ్చే వ్యాధి. ఇది ఒక వైరస్ ద్వారా వస్తుంది. ఇది ఆర్ఎన్ఏ వైరస్. ఈ వైరస్ ర్యాబ్డో వైరస్ అనే జీనస్ చెందింది, లిసా వైరస్ ఫ్యామిలీకి చెందింది. అయితే ప్రపంచంలో అనేక దేశాల్లో, దాదాపు అన్ని దేశాల్లో కూడా, కొన్ని దేశాలు అంటార్కిటికా తప్ప అన్ని దేశాల్లో కూడా ఈ రేబీస్ ఉంది. అయితే అనేక దేశాలు, ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్లో ప్రతి కుక్కకు కూడా, పెంపుడు కుక్కలకి వ్యాక్సిన్ తప్పనిసరి. అక్కడ వీధి కుక్కలు దాదాపుగా ఉండవు. కాకపోతే మన దేశం పరిస్థితి వేరు. మన దేశంలో గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాలు ప్రతి చోట కూడా ఈ స్ట్రీట్ డాగ్స్ అంటే వీధి కుక్కలు ఎక్కువగా ఉంటుంటాయి. అదేవిధంగా పెంపుడు కుక్కలకు కూడా చాలామంది టీకాలు వేయించరు. దీనివల్ల మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 20,000 మంది ఈ రేబీస్ వ్యాధి సోకి చనిపోతున్నారు. ఇది చాలా దురదృష్టం. సరిగ్గా వ్యాక్సిన్ వేసుకుంటే, అవగాహన ఉంటే 20,000 మంది ప్రాణాలను మనం కాపాడవచ్చు. రేబీస్ అనేది ఒక్కొక్కసారి మా ప్రాక్టీస్లో కూడా చూస్తుంటే కొన్ని విశేషాలు కనపడుతుంటాయి. ఉదాహరణకు, ఒకసారి నేను క్లినిక్లో ఒక పేషెంట్ చూసినప్పుడు ఆ పేషెంట్ చాలా అగ్రెసివ్గా కనపడ్డప్పుడు నాకు రేబీస్ అనే అనుమానం వచ్చింది. కానీ ఆ వ్యక్తి కుక్కకి రావలేదు. కాకపోతే అంతకుముందు 4 రోజుల ముందే ఆయన మనవణ్ణి రేబీస్ సోకినప్పుడు అతను ఫీవర్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఈ వ్యక్తికి ఇలా టొబాకో ఇలా నలుపుకునే అలవాటు ఉంది. దానివల్ల ఆ చేతికి గాయమైంది. ఆ బాబుని పట్టుకున్నప్పుడు ఆ బాబు లాలాజలం ఆ చేతిలో చేరి దాని ద్వారా ఇతను రేబీస్ వచ్చింది. ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఆ పేషెంట్ చనిపోయారు. ఈ రేబీస్ వైరస్ ఈ కుక్క కరిచినప్పుడు కానివ్వండి, రేబీస్ ఉన్న ఇతర యానిమల్స్ లైక్ క్యాట్స్ కానివ్వండి, లేదా ఇతర మ్యామల్స్ కరిచినప్పుడు మనిషికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా 99% ఇది కుక్క కరిచినప్పుడు వస్తుంది. అయితే ఈ వైరస్ లాలాజలం ద్వారా మనిషి శరీరంలో ప్రవేశిస్తుంది. ఈ వైరస్ న్యూరోట్రోపిక్ వైరస్, అంటే నరాల నుంచే ఇది మనిషికి పైదాకా పాకుతుంది. దాదాపు గంటకు 3 మిల్లీమీటర్స్ చొప్పున ఇది నరాల ద్వారా మెదడుకు పాకుతుంది. ఇలా మెదడుకు పాకినప్పుడు ఆ వ్యక్తికి ఎన్కెఫలైటిస్ అంటే మెదడువాపు వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఆ పేషెంట్ అగ్రెసివ్గా తయారవుతాడు. పరిగెడుతూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి కనపడిన వస్తువు కరుస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళ ప్రవర్తన కూడా వింతగా ఉంటుంది. కొంతమందికి నీరు చూడగానే, చాలామందికి కూడా నీరు చూడగానే ఈ లారింగ్స్, కంఠానికి సంబంధించిన కండరాలు కుజించిపోతుంటాయి. అంటే బాగా కంట్రాక్ట్ అయిపోయి వాళ్ళు భయపడుతూ ఉంటారు నీరు చూడగానే. సో దీన్ని హైడ్రోఫోబియా అంటాం. సో దాదాపు కుక్క కరిచిన తర్వాత వారం నుంచి 3 నెలల లోపు ఈ వైరస్ మనకి ఎన్కెఫలైటిస్ కలగ చేస్తుంది, రేబీస్ కలగ చేస్తుంది. కానీ కొంతమందిలో ఈ సంవత్సరం పాటు కూడా అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు ఏదైనా వ్యక్తికి కాలు కలిసింది అనుకోండి, ఆ వైరస్ స్లోగా
మెరుగు చేసేసరికి ఒక సంవత్సరం పట్టవచ్చు. కాబట్టి కుక్క కరిచిన తర్వాత దాదాపు 3 నెలల్లోపు చాలామందికి రేబీస్ వస్తుంది. కానీ కొంతమందిలో ఈ సంవత్సరం తర్వాత కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. రేబిస్ ప్రధానంగా జంతువుల నుంచి మనకు సంక్రమించే వైరస్తో వచ్చే వ్యాధి. ఈ రేబిస్ కారక వైరస్ను లిస్సా వైరస్ అంటారు. ఇది జంతువుల లాలాజలంలో ఉంటుంది. ఈ వైరస్ ఒంట్లో ఉన్న కుక్కలు మనల్ని కరిచినప్పుడు, మన శరీరం మీద గాయాలున్న చోట నాకినప్పుడు దాని ద్వారా వైరస్ మన శరీరంలో ప్రవేశిస్తుంది. రేబిస్కి ఇదే మూలం. రేబిస్ వ్యాధి సాధారణంగా ఏ కుక్క కరిచినా వచ్చేది కాదు. అప్పటికే శరీరంలో ఈ వ్యాధికారక వైరస్ ఉన్న కుక్క మనల్ని కరిచినప్పుడే సమస్య మొదలవుతుంది. కుక్క కరిచినప్పుడు మనకు రేబిస్ వ్యాధికారక వైరస్ సంక్రమించి ఉంటే ఆ వైరస్ నాడులను చేరుకుని గంటకు 3 మిల్లీమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ మన మెదడును చేరి క్రమేపీ రేబిస్ లక్షణాలను తెచ్చిపెడుతుంది. రేబిస్ సోకినప్పుడు గాబరాగా ఉండడం, తికమక పడడం, మితిమీరిన భయం, భయంకరమైన చూపు, నోటి వెంబడి లాలాజలం కారడం, గొంతు నొప్పి, ఏమీ మింగలేకపోవడం, నీటిని ద్రావకాలను చూస్తే భయపడ్డం, ఇతరులను చూసి భయపడి కరిచేయడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. రేబిస్ వ్యాధి ముదురుతున్న కొద్దీ గొంతు కండరాలు పక్షవాతానికి గురై ఏమీ తినలేక కోమాలోకి వెళ్లి చివరికి చనిపోతారు. రేబీస్ వ్యాధికి సాధారణంగా పరీక్షలు చేయం వ్యాధి నిర్ధారణ కోసం. సాధారణంగా మనం ఆ పేషెంట్ యొక్క హిస్టరీ కనుక్కున్నప్పుడు అతను కుక్క కరిచిన కుటుంబ సభ్యులు చెప్తూ ఉంటారు. సో అది మనం గమనించి ఆ వ్యక్తికి రేబీస్ ఉందని మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. కుక్క గాయాలు సాధారణంగా రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి కుక్క కేవలం నాకుతుంది, అంటే ఇంటాక్ట్ స్కిన్, అంటే స్కిన్ మీద పగులు లేకుండా, ఏ గీతలు లేకుండా ఉన్న స్కిన్ని నాకినప్పుడు సాధారణంగా ఆ వ్యక్తికి రేబీస్ సోకదు. అదే దీన్ని మనం కేటగిరీ 1 అంటాం. రెండవ కేటగిరీ అంటే కేటగిరీ 2 అంటే ఏంటంటే కుక్క కరిచినప్పుడు రక్తం రాదు కానీ ఆ ఘాటు మనకు కనపడుతుంది. దీన్నే కేటగిరీ 2 అంటాం. అదే మ్యూకస్ మెంబ్రెయిన్స్ అంటే కళ్ళల్లో కానివ్వండి, నోట్లో కానివ్వండి, కుక్క యొక్క లాలాజలం పడితే కూడా అది కూడా కేటగిరీ 2 కింద వస్తుంది. అంటే గాయాలకు రక్తం ఉండదు కానీ ఆ వ్యక్తికి లాలాజలం ద్వారా, కుక్క లాలాజలం ద్వారా వైరస్ ఆ వ్యక్తి శరీరంలో ప్రవేశించే అవకాశం ఉంది. దీన్ని కేటగిరీ 2 అంటాం. కేటగిరీ 3 అంటే తీవ్రమైన ఇంజురీస్, అంటే కుక్క కరిచినప్పుడు రక్తం వస్తుంది, ఘాట్లు పడతాయి, దాన్ని మనం కేటగిరీ 3 అంటాం. ఇవి చాలా ప్రమాదం. అయితే కేటగిరీ 1కి మనం తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి. కేటగిరీ 2 కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి. కేటగిరీ 3 కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి. కానీ కేటగిరీ 3లో మనం ప్రత్యేకంగా ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇస్తాం. రేబీస్ వ్యాక్సిన్లో యాక్టివ్ ఇమ్యునైజేషన్ ఉంటుంది, ప్యాసివ్ ఇమ్యునైజేషన్ ఉంటుంది. యాక్టివ్ అంటే మన వ్యాక్సిన్స్ కొన్నాళ్ళకు దాదాపు 2-3 వారాల తర్వాత ఆ వ్యక్తిలో యాంటీబాడీస్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఇమ్యునోగ్లోబులిన్స్ అయితే వెంటనే అప్పటికప్పుడే అదే నిమిషంలో ఆ వైరస్ని కట్టడి చేస్తుంటాయి. అయితే రేబీస్ లేని కుక్క ద్వారా మీకు రేబీస్ రాదు. రేబీస్ ఉంటేనే ఆ కుక్కలో మీకు రేబీస్ వస్తుంది. అయితే రేబీస్ అనేది మరి ఎలా తెలుసుకోవాలి కుక్క రేబీస్ ఉందా లేదా అనేది? సాధారణంగా రేబీస్ ఉన్న కుక్కలు చాలా వైలెంట్గా ఉంటాయి. అన్ప్రొవోక్డ్ బైట్స్, అంటే దాన్ని ఏమనకుండానే మనం దాన్ని చికాకు పరచకపోయినా కరుస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. స్ట్రీట్ డాగ్స్, ఆ స్ట్రీట్ డాగ్ ఏదైనా సరే మనం తప్పకుండా రేబీస్ డాగ్ అని అనుకోవాలి. అది కాకుండా వ్యాక్సినేషన్ చరిత్ర లేకుండా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారు, వారు తప్పకుండా చాలామంది వ్యాక్సిన్ వేయిస్తారు, కొంతమంది గుర్తు కూడా ఉండదు. సో అలా వ్యాక్సిన్ హిస్టరీ తెలియని డాగ్స్ కూడా కలిసినప్పుడు మీరు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి. కుక్క కరిచినప్పుడు వెంటనే ఏం చేయాలో మనలో చాలా మందికి తోచదు. అయోమయంతో తెలిసి తెలియని నాటు వైద్యాలు చేసుకుంటూ ఉంటారు. నిజానికి కుక్క కరిచిన వెంటనే గాయాల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే రేబీస్ సోకకుండా చాలా వరకు నివారించుకోవచ్చు. కుక్క కరిచినప్పుడు గాయాల విషయంలో వెంటనే ఏం చేయాలో, ప్రథమ చికిత్సగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రేబిస్ వైరస్ ఒకసారి మన ఒంట్లో ప్రవేశించిన తర్వాత 1 నెల నుంచి 3 నెలలలోపు ఎప్పుడైనా ఈ రేబిస్ వ్యాధి రావచ్చు. కాబట్టి కుక్క కరిచిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స తీసుకోవాలి. కుక్కకు ఆహారం పెట్టేటప్పుడో ఇతరత్ర సమయాల్లోనో మన చేతికి కేవలం కుక్క కూరలు తగలడం లేదా పుండ్లు పగుళ్ల వంటివి లేని మన చర్మం మీద కుక్క నాకటం వంటివి జరిగితే దాని గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదు. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. రక్తస్రావం లేకుండా కేవలం పైపైన గీరుకుపోవడం, పై చర్మం తోలు లేచిపోవడం వంటివి జరిగితే దీనికి వెంటనే పద్ధతి ప్రకారం పుండును శుభ్రం చేయాలి. యాంటీరేబిస్ టీకాలు తీసుకోవాలి. కూరలు దిగిపోవడం, చర్మం చీరుకుపోవడం, రక్తం వస్తూ గాయాలవ్వడం లేదా మన శరీరం మీద ఉన్న పుండను కుక్క నాకటం, మన గాయాలకు కుక్క చొంగ తగలడం ఇలాంటివి జరిగినప్పుడు దీన్ని తీవ్రంగా పరిగణించాలి. మన దేశంలో గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో, నగరాల్లో కూడా
ప్రతి వ్యాధికి కూడా గృహ వైద్యం చేస్తుంటారు. కుక్కకు కూడా అంతే, కుక్క కాటు కూడా అంతే చేస్తుంటారు. చాలామంది కుక్క కరవగానే వెంటనే దాన్ని కాలుస్తూ ఉంటారు. కొంతమంది మట్టి పోస్తుంటారు, కొంతమంది పసుపు పోస్తుంటారు, కొంతమంది కొంచెం డెట్టాల్ కానివ్వండి ఇతర కెమికల్స్ పోస్తుంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. కుక్క గాయమైనప్పుడు ఇది చేయటం వల్ల గాయం ఎక్కువ అవుతుంది. ఎక్కువ కావడం వైరస్ తొందరగా శరీరంలో ప్రవేశిస్తుంది. మట్టి కానీ ఇతర పదార్థాలు పోసినప్పుడు మట్టిలో ఉండే అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్లు శరీరంలో ప్రవేశిస్తాయి. ముఖ్యంగా టెటనస్ బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. కాబట్టి కుక్క కరవగానే ఇవేమీ చేయకుండా మీరు శుభ్రంగా కడగాలి. ఎంతసేపు కడగాలి? 15 నిమిషాలు కడగాలి. సబ్బుతో ట్యాప్ వాటర్ కింద కానీ ధారగా నీళ్లు పోస్తూ దాదాపు పావు గంట సేపు మనం ఈ వూండ్స్ని కరిగితే వైరస్ యొక్క లోడ్ తగ్గుతుంది. దానివల్ల రేబీస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అంతేగాని మట్టి పోయటము, పసుపు పోయటము, కెమికల్స్ పోయటం చేయకండి. కొంతమంది పైన గట్టిగా తాడుతో కడుతూ ఉంటారు. అలా చేయకండి. పాము కరిచినప్పుడు కూడా చేస్తుంటారు, అది కూడా చేయకూడదు. అలా చేయటం వల్ల అనేక ప్రమాదాలు, అంటే ఆ కాలు కానీ చేయి కానీ ఒక్కొక్కసారి గ్యాంగిన్ వచ్చే అవకాశం ఉంది. అలా గట్టిగా తాడు కానీ వైర్ కానీ కట్టకూడదు. మరి రేబీస్ అనే అనుమానం ఉన్న కుక్క మనం కరిచినప్పుడు ఏం చేయాలి? ఏ కుక్క కరిచినా సరే వెంటనే ప్రథమ చికిత్స చేయాలి. ఈ ప్రథమ చికిత్స చేయాలంటే ముందు ఊండు బాగా, అంటే గాయాన్ని బాగా శుభ్రంగా సబ్బుతో కడగాలి. ఇంతకుముందు కోవిడ్ అప్పుడు మనం 20 సెకండ్లు అంటాం కదా చేయి కడుక్కోవడం, అలా కాదు, పావు గంట సేపు కడగాలి. అది కూడా శుభ్ర నీటితో ధారగా వచ్చే ట్యాప్ వాటర్ కడిగితే మంచిది. ఆ తర్వాత వెంటనే మీరు దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ప్రతి హాస్పిటల్లో కూడా రేబీస్కి చికిత్స జరుగుతుంది. దీనికి స్పెషలిస్ట్ అవసరం లేదు. ఏ డాక్టర్ అయినా సరే, ఏ మెడికల్ టెక్నీషియన్ సరే, ఏ హెల్త్ వర్కర్ అయినా సరే రేబీస్కి మీకు చికిత్స అందించే నైపుణ్యం వారిలో ఉంటుంది. కానీ తప్పకుండా మీరు వైద్యం ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఇందుకు ఏం చేస్తారు? ఇందాక చెప్పినట్టుగా కేటగిరీ ఆఫ్ వుండ్ని బట్టి వైద్య చికిత్స ఇస్తారు. ముఖ్యంగా వ్యాక్సిన్ వెంటనే ఇస్తారు. సో ఇందాక చెప్పినట్టుగా ఈ వ్యాక్సిన్లో యాక్టివ్ ఇమ్యునైజేషన్ అంటే టీకాలు ఉంటాయి. అదేవిధంగా దీనికి ఇమ్యునోగ్లోబులిన్ ఇస్తుంటాం. కేటగిరీ 3లో తప్పకుండా ఇమ్యునోగ్లోబులిన్ తీసుకోవాలి. కేవలం వ్యాక్సిన్ తీసుకుని సరిపోదు. ఇలా తీసుకోవటం వల్ల దాదాపుగా 100కు 100% మీరు రేబీస్ నుంచి మిమ్మల్ని రక్షించుకోగలరు. మనలో చాలామంది కుక్క కరిచిన చోట గాయం మీద పసుపు, కారం, నూనె, సున్నం, ఉప్పు, మన్ను, నిమ్మరసం ఇలా ఏదో ఒకటి చల్లుతుంటారు. కానీ ఇలా చేయకూడదు. కాల్చడం, యాసిడ్ పోయడం వంటివి కూడా తప్పే. వీటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. కుక్క కరిచినప్పుడు లేదా గీరినప్పుడు గాయం ద్వారానే రేబిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి అక్కడి నుంచి కుక్కకు సంబంధించిన లాలాజలం ఆ చొంగ తాలూకు అంతా పోయేలా శుభ్రంగా కడగడం ముఖ్యం. కనీసం 10-15 నిమిషాల పాటు ధారగా పడుతున్న స్వచ్ఛమైన నీటిలో సబ్బుతో కడగాలి. గాయాన్ని నేరుగా మన చేతులతో ముట్టుకోకూడదు. చేతులకు గ్లౌజులు వేసుకుంటే మేలు. గాయాన్ని పొడిగా తుడిచి బెటాడిన్, డెటాల్, సావలాన్ వంటి యాంటీసెప్టిక్ లోషన్లు రాసి వదిలేయాలి. గాయం పెద్దగా ఉన్నా సాధ్యమైనంత వరకు కుట్లు వేయకూడదు. తప్పనిసరిగా వేయాల్సి వస్తే వదులుగా వేయాలి. ఆ తర్వాత ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్, గాయం మానడానికి యాంటీబయోటిక్స్ వంటివి తీసుకోవాలి. కుక్క కరిచినప్పుడు వెంటనే అన్ని చోట్ల వైద్య చికిత్స ప్రారంభిస్తారు. ముఖ్యంగా వూండ్ క్లీనింగ్. సో డాక్టర్లు కూడా వెంటనే హాస్పిటల్లో ఆ వూండ్ బాగా క్లీన్ చేస్తారు. దాదాపు పావు గంట సేపు సబ్బుతో ఆ వూండ్ క్లీన్ చేసిన తర్వాత ఆ వ్యక్తికి వ్యాక్సిన్ మొదలు పెడతారు. కేటగిరీ 2లో వ్యాక్సిన్ మొదలు పెడతారు. కేటగిరీ 3లో కూడా వ్యాక్సిన్ ఇస్తారు. ఈ వ్యాక్సిన్లో దీన్నే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన 3 వ్యాక్సిన్లు మన దేశంలో లభ్యమవుతున్నాయి. మన దేశంలో ఈ వ్యాక్సిన్లు ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జైడస్ కంపెనీ, అదేవిధంగా పాస్చర్ కంపెనీ, సెనఫీ పాస్చర్ కంపెనీ, ఈ 3 కంపెనీల వ్యాక్సిన్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ వ్యాక్సిన్ని ఇంట్రామస్కులర్ అంటే కండకి ఇస్తారు. అదే ఇంట్రాడెర్మల్ అంటే చర్మంలో కూడా ఇస్తారు. ఈ మధ్యకాలం ఇంట్రాడెర్మల్ ఇంజెక్షన్స్ బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఎందుకంటే అలా ఇచ్చినప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. డోసు కూడా కేవలం 0.1 ml, అంటే దాదాపు ఇంట్రామస్క్ ఇంజెక్షన్ 10వ వంతు మాత్రమే ఈ వ్యాక్సిన్లో ఇస్తుంటారు. అయితే ఈ వ్యాక్సిన్లో డోసులు ఎలా ఉంటాయంటే కుక్క కరిచిన రోజే ఎంత తొందరగా ఆ వ్యాక్సిన్ తీసుకున్నంత మంచిది. దాన్ని 0 డే అంటాం. అదేవిధంగా 3వ రోజు అంటే 0 డే, అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అంటే 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాలి. అదేవిధంగా 7వ రోజు వ్యాక్సిన్ తీసుకోవాలి. అంటే 3 వ్యాక్సిన్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంట్రాడెర్మల్ ఇంజెక్షన్ అయితే మళ్ళీ 20th డే తీసుకోవాలి. అదే ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ అయితే 0 డే, 3వ రోజు, 7వ రోజు,
అదేవిధంగా మీరు 14వ రోజు 28వ రోజు తీసుకోవాలి. దీన్ని మనం యాక్టివ్ ఇమ్యునేషన్ అంటాం. కేటగిరీ 3లో అంటే కుక్క కరిచిన గాయమైనప్పుడు రక్తం వచ్చిన వూండ్ పెద్దగా ఉన్న వెంటనే మనం అక్కడ ఇమ్యునోగ్లోబులిన్స్ ఆ వూండ్ చుట్టూ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తుంటాం. ఇమ్యునోగ్లోబులిన్స్ 2 రకాలు ఉంటాయి. హ్యూమన్ ఇమ్యునోగ్లోబులిన్స్, రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ హ్యూమన్, రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ ఈక్వైన్ కానీ యానిమల్గా ఉంటాయి. అది ఇప్పుడు మన దేశంలో అన్ని చోట్ల కూడా హ్యూమన్ ఇమ్యునోగ్లోబులిన్సే లభ్యమవుతున్నాయి. రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ హ్యూమన్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అందరం ఇదే ఇస్తున్నాం. ఈ వ్యాక్సిన్ అన్ని చోట్ల లభ్యమవుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఈ వ్యాక్సిన్ ప్రభుత్వం సరఫరా చేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇలా చేయటం వల్ల ర్యాబీస్ వచ్చే ఆల్మోస్ట్ అవకాశాలు 0%. అదే కాకుండా ఊండు బాగా పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే లూజుగా వదులుగా కుట్లేస్తారు. సాధారణంగా ఈ ఊండ్ని కుట్లు వేయకుండా ఓపెన్గా వదిలేస్తారు. కుట్లు వేయటం మంచిది కాదు. అదేవిధంగా కుక్క నోటిలో ధనుర్వాదం కలగజేసే క్రిములు ఉండే అవకాశం ఉంది కాబట్టి కుక్క కరిచినప్పుడు టీటీ అంటే ధనుర్వాతం రాకుండా వచ్చే టీకా కూడా వేస్తూ ఉంటాం. కొంతమందిలో యాంటీ బ్యాక్టీరియల్ మందులు ఉంటాయి, యాంటీబయాటిక్స్ కూడా అవసరం. ఇంకొక సమస్య ఏంటంటే ఒకప్పుడు పాతకాలంలో కుక్క కరవగానే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్ వేసేవారు. అవి చాలా పెయిన్ఫుల్ ఇంజక్షన్ ఉండేవి, దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. అది పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు రేబీస్ వ్యాక్సిన్ చాలా సులభం. చాలా చిన్న వ్యాక్సిన్, ఇంట్రాడెర్మల్ 0.1 ml అంటే మిల్లీలీటర్లో 10వ వంతు ఇంజక్షన్ ఇస్తుంటారు కాబట్టి నొప్పి ఉండదు. ఇది చాలా చౌకగా ఉంది, ఫ్రీగా కూడా ఉచితంగా కూడా లభ్యమవుతుంది కాబట్టి ప్రజలు భయపడకుండా ఇంజక్షన్స్కి వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలి, లేకపోతే ప్రాణాలు పోతాయి. కాబట్టి ప్రజలు ఇది గమనించి తప్పకుండా వారి కుటుంబ సభ్యులు కావండి, గ్రామంలో ప్రజలను కానీ వెంటనే చైతన్యపరిచి తప్పకుండా వ్యాక్సిన్ ఇప్పించాలి. ఒకప్పుడు కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేయించుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సురక్షితమైన టీకాల్ని ఇప్పుడు వాడుతున్నారు. వీటిని బొడ్డు చుట్టూ వేయించుకోవాల్సిన పని లేదు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే రేబిస్ వ్యాధి గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కుక్క కరిచినప్పుడు కూరలు దిగిపోవడం, చర్మం చీరుకుపోవడం, రక్తం వస్తూ గాయాలవ్వడం, లేదా మన శరీరం మీద ఉన్న పుండ్లను కుక్క నాకటం, మన గాయాలకు కుక్క చొంగ తగలటం లాంటివి జరిగినప్పుడు దీన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇలాంటప్పుడు గాయాలను పద్ధతి ప్రకారం శుభ్రం చేయాలి. వెంటనే ర్యాబిస్ ఇమ్యునోగ్లోబ్యులిన్లు అనే ఒక ప్రత్యేక టీకాలు ఇవ్వాలి. యాంటీరేబిస్ టీకాల్ని పూర్తి డోసులు తీసుకోవాలి. ఈ 3 చర్యలు చాలా ముఖ్యం. కుక్క కాటు గాయం తీవ్రంగా ఉన్నప్పుడు ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్లు తప్పనిసరిగా ఇవ్వాలి. ర్యాబిస్ రాకుండా తక్షణం అడ్డుపడే కీలకమైన రెడీమేడ్ యాంటీబాడీలు ఇవి. వీటి వల్ల తక్షణం మన శరీరానికి రక్షణగా రెడీమేడ్ యాంటీబాడీలు లభిస్తాయి. ఇక దీర్ఘకాలంలో మన శరీరమే యాంటీబాడీలు తయారు చేసుకునేలా చూసేందుకు వెంటనే యాంటీరేబిస్ టీకాలు కూడా మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇమ్యునోగ్లోబ్యులిన్లను మనిషి బరువును బట్టి ఎంత మోతాదులో ఇవ్వాలన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు. రేబీస్ రాకుండా మనం ఏం చేయాలి? మన కుటుంబంలో ఒకవేళ పెంపుడు జంతువులు ఉంటే, ముఖ్యంగా కుక్కలు ఉంటే తప్పకుండా మనం పద్ధతి ప్రకారం వ్యాక్సిన్లు వేయించుకోవాలి. ఎవరికైనా కుక్క కరిచినప్పుడు వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. గ్రామాల్లో పట్టణాల్లో ఉండే వీధి కుక్కలకి తప్పకుండా పరిష్కారం చూడాలి. ఎవరికైనా కుక్క కరిస్తే వెంటనే వ్యాక్సిన్లు వేయించుకోవాలి. అవసరమైనప్పుడు ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా వేయించుకోవాలి. కొంతమంది ఎప్పుడు కూడా యానిమల్స్ ఒకటి ఉంటారు. ఉదాహరణకు జంతు ప్రదర్శనశాలలో పనిచేసేవారు, వెటనరీ డాక్టర్సు, వెటనరీ కాంపౌండర్సు లేదా ఇతర సిబ్బంది వారు తప్పకుండా ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే రేబీస్ రాకుండా ముందే వ్యాక్సిన్ వేయించుకుంటారు. అయినా వారి కుక్క కరిస్తే మళ్ళీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కాకపోతే ఆ వ్యాక్సిన్ డోస్ తక్కువగా ఉంటుంది. మరి మన దేశంలో వీధి కుక్కలు ఎక్కువ, తప్పకుండా రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. ఈ రేబీస్ రాకుండా కుక్క కాటు బారిన కాకుండా ఇలా కాపాడుకోవాలి. ముందు మన కుక్కల జోలికి పోవద్దు. చాలామంది కుక్కలు ఏదో చనిపోతున్నాయి, వాటికి ఆహారం పెడదాం, లేదా ఏదో వరదలో కొట్టుకుపోతున్నాయి, వాటికి సహాయం చేయడం ట్రై చేస్తుంటారు. అలా ప్రయత్నం చేసిన వారికి కూడా రేబీస్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కుక్కల జోలికి పోకండి, వాటిని అనవసరంగా ప్రొవోక్ చేయకండి వాటిని. అదేవిధంగా కుక్క వెంటబడ్డప్పుడు వెంటనే మీరు దగ్గరలో ఏదైనా ప్రొటెక్షన్ ప్లేస్కి వెంటనే వెళ్ళాలి. రేబీస్ ఉన్న కుక్క ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుంది. అది చాలా అగ్రెసివ్గా ఉంటుంది, అది పరిగెత్తూ ఉంటుంది, ఎవరు కనపడితే వారిని కరుస్తుంటుంది. ఒక్కొక్కసారి చెట్లని మొక్కలను కరుస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రాంతం నుంచి మీరు వెంటనే వెళ్ళిపోవాలి.
ఒకవేళ ప్రమాదవశాత్తు ఆ కుక్క కరిచినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి, ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. కుక్క చాలా విశ్వాసం కలిగిన జంతువు. మానవ చేతిలో డొమెస్టికేషన్ అంటే పెంపుడు జంతువుగా వచ్చింది మొట్టమొదటి కుక్కే. సో కుక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే పెంపుడు కుక్కల వల్ల చాలామంది స్ట్రెస్కు దూరం అవుతుంటారు, చాలామంది కాపలాగా బాగా విశ్వాసంగా ఉంటాయి. కాబట్టి కుక్కలు పెంచుకోవటం మన సమాజంలో తప్పనిసరైంది కొంతమందికి. అయితే ఇలా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. బాగా డెవలప్డ్ కంట్రీస్లో ప్రతి కుక్కకు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలి, లేకపోతే పనిషబుల్ యాక్ట్ అది. తప్పకుండా అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటారు. విధి కుక్కలు తక్కువ కాబట్టి ఆ దేశాల్లో దాదాపు రేబీస్ లేదు. దురదృష్టం కొద్దీ మన దేశంలో చాలా ఆఫ్రికా దేశాల్లో, శ్రీలంకలోను, అదేవిధంగా పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్ అంటే మన చుట్టూ ఉన్న దేశాల్లోనే రేబీస్ చాలా ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏంటి? అవగాహన లేకపోవటం వల్ల, తర్వాత మన దగ్గర ఉన్న లెజిస్లేషన్ చాలా స్ట్రిక్ట్ లేకపోవటం వల్ల. మనం కూడా పెంపుడు జంతువులు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకునే రూలు తీసుకొచ్చి చాలా దాన్ని కఠినతరంగా అమలు చేయాలి. వీధి కుక్కల నుంచి తప్పకుండా ప్రభుత్వం ఏదైనా చర్య చేపట్టి వాటి సంఖ్య తగ్గించాలి. కుక్క కరిచిందంటే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేస్తారు అనే భయం చాలా మందిలో ఉంటుంది. ఒకప్పుడు ఇలా బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు ఇచ్చిన మాట నిజమే, ఖరీదు తక్కువే. అయినా వీటితో దుష్ప్రభావాలు చాలా ఎక్కువ కావడంతో చాలా దేశాల్లో వీటిని వాడడం లేదు. మన దేశంలో కూడా వీటిని నిలిపివేశారు. ప్రస్తుతం రాబీపూర్చిక్, డక్ ఎంబ్రియో వంటి సురక్షితమైన టీకాలను మాత్రమే వాడుతున్నారు. వీటిని బొడ్డు దగ్గర చేయాల్సిన పనిలేదు. చేతులకు, పిరుదులకు కరిచిన చోట మాత్రమే వేస్తారు. ఒకసారి రేబీస్ బారిన పడితే ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. కాబట్టి ర్యాబిస్ రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అదృష్టవశాత్తు ర్యాబిస్ ని సమర్థవంతంగా అడ్డుకునే టీకాలు నేడున్నాయి. కాబట్టి సకాలంలో స్పందిస్తే ర్యాబిస్ రాకుండా చూసుకోవడం సాధ్యమేనన్న విషయం మరచిపోకూడదు. ఇక పెంపుడు కుక్కలకు విధిగా టీకాలను ఇప్పించాలి. అప్పుడే ర్యాబిస్ ముప్పు అనేది తప్పుతుంది. ఆధునిక వైద్యంలో రేబిస్ వ్యాధికి ప్రస్తుతానికి చికిత్స లేదు. నివారణ ఒక్కటే మన ముందున్న ఏకైక మార్గం. పెంపుడు జంతువులకు రేబిస్ టీకాను తప్పనిసరిగా వేయించాలి. కుక్క కరిచినప్పుడు, ఇతర పెంపుడు జంతువుల కాట్లకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా రేబిస్ టీకాను తీసుకోవాలి. అప్పుడే మనకు ఈ ప్రాణాంతక జబ్బు ముప్పు తప్పుతుంది.